ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనము. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే లేవికాండం 11వ అధ్యాయం 44వ వచనంలో నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడును కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరసలో దేని వలన మిమ్ముని మీరు అపవిత్రపరచుకొనకూడదు. లేవికాండం 20వ అధ్యాయం 26వ వచనంలో మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడును, మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనము. మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మల్ని పిలిచిన వారు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉన్నది. కీర్తనల గ్రంథం 93వ అధ్యాయం 5వ వచనం. నీ శాసనం ఎన్నడను తప్పిపోవు, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకు దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. చివరిగా ఒక మాట, కీర్తనల గ్రంథం 99వ అధ్యాయం 5వ వచనం. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపరుడి, ఆయన పరిశుద్ధుడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ గ్రంథ దేవసేన ఆయన మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న తండ్రి, మీరు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మేము కూడా పరిపూర్ణంగా పరిశుద్ధులుగా ఉన్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమలో కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.